సకలలోక పూజ్యుడైన మన యేసుక్రీస్తు ప్రభువారికే స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మనం లూకా సువార్తను ఒకసారి సమీక్షించి ముగించుకుందాం. మరుసటి ధ్యానంలో యోహాను సువార్తను మొదలు పెట్టుకుందాం. సకల జనుల కొరకు లూకా ఈ సువార్తను వ్రాసాడని మొదటి వచనాల్లో మనం గమనించగలం. ఇతడొక వైద్యుడు, పౌలుతో కలిసి చివరి వరకు ఉండి సేవ చేసిన వాడు, రచయితగా ఉన్నాడు. బాప్తిస్మిచ్చే యోహాను పుట్టుకను వివరించి యేసు ప్రభుతో బాప్తిస్మిచ్చే యోహానుకున్న బంధుత్వాన్ని గురించి వివరించిన సువార్తికుడు ఇతనే. రక్షణ గురించి మనకు స్పష్టమైన అవగాహన కలిగేలా జకర్యా ప్రవచనం ద్వారా మొదటి అధ్యాయంలో చాలా విశేషంగా రాశాడు. ఈ సువార్తను ఎంత పకడ్బందీగా రాశాడంటే ప్రతి దానికి ప్రూఫ్ ఉండేలాగా చూసుకున్నాడు. ఉదాహరణకు ప్రజా సంఖ్యను గురించి ప్రస్తావించేటప్పుడు అది ఏ కాలంలో జరిగింది, ఎవరి అధికారం క్రింద జరిగింది చాలా స్పష్టం చేశాడు. ఇంకా యేసుప్రభు వారిని ప్రతిష్ఠించడానికి దేవాలయానికి తీసుకెళ్లినప్పుడు కూడా సుమియోను, అన్నా అనే ప్రవక్త్రి ఇద్దరు సాక్షులుగా చూపిస్తూ వారు యేసుప్రభుని గురించి పలికిన మాటలు, ఆ తర్వాత యేసుప్రభు వారు 12వ ఏట జరిగిన విషయం, ఆయన అంటే మన ప్రభువారు ఎలా జ్ఞానమందు, వయస్సునందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లారో చాలా స్పష్టంగా రాశాడు. వంశావళిని మరియ తరపు నుండి రాస్తూ ఆదికాండంలోని 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడిన ప్రవచన నెరవేర్పును ఎత్తి చూపించడంతో ప్రతిదీ తండ్రైన దేవుని మాట అన్ని విషయాలలో ఎలా నెరవేర్పుకు వచ్చిందో వివరిస్తూ వచ్చాడు లూకా. ఈ సువార్తలో మహిళలకు చాలా ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ రాశాడు. ఇదే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. స్త్రీలకు ఇంత ప్రాధాన్యతను ఇస్తూ రాయడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించే విషయంగా ఉండేది ఒకవేళ పౌలు గనక యూనివర్సల్ గా ఏ సంఘంలోనూ స్త్రీ మాట్లాడకూడదు అని రాసి ఉన్నట్లయితే గనక ఇది నిజంగానే లూకా ఈ విధంగా రాయడం ఆశ్చర్యం అనిపించేది. ఎందుకంటే పౌలుతో కలిసి చివరి వరకు ఉండి దేవుని సేవ చేసిన వాడు లూకా. అప్పుడు లూకా కూడా ఎంతో కొంత భావన కలిగి ఉండేవాడు, తప్పకుండా కలిగి ఉండేవాడు. స్థితిలో ఎప్పుడు కూడా స్త్రీలను పెట్టలేదు. స్త్రీలు యేసుక్రీస్తుతో కలిసి వారి ఆస్తులన్నిటితో ఎలా సేవ చేశారో వారిని గురించి రికార్డ్ చేసింది లూకా ఒక్కడే. అది 8వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. లూకా మాత్రమే రాసిన ఉపమానాలు మనం ఇక్కడ కొన్ని గమనిస్తాం. ఒకటి మంచి సమరయుని ఉపమానం, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన ఉపమానం, ధనవంతుడు, లాజరు ఉపమానం. వీటి ద్వారా మనకు తెలియచేసిన సంగతులు ఏంటంటే మంచి సమరయుని ఉపమానం ద్వారా సాతాను చేతిలో చిక్కి ఎంతగానో నలిగిపోయి కొన ఊపిరితో పడి ఉన్న మానవాళిని ప్రభువు ఎంత జాగ్రత్తగా బాధ్యత తీసుకుని వారిని బాగు చేయడానికి అయ్యే ఖర్చునంతా తానే ఎలా భరించారో చూపించే ఒక మంచి సమరయునిగా యేసయ్యను చూపించే ఉపమానం ఇది. నిజమే కదా. మరి మనము ఎంతో పాపంలో పడిపోయి సాతాను చేతిలో చిక్కుకుని కొనవుపెడుతూనే ఉన్నాము. కానీ యేసయ్య మనకయ్యే ఖర్చునంతా సిలువలో భరించి చెల్లించి ఈ రోజు మనల్ని విమోచించారు, బాగు చేసుకున్నారు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే యేసయ్యకు దూరంగా అస్సలు ఉండలేము. ఇంకా తప్పిపోయిన కుమారుని ఉపమానంలో చిన్న కుమారుడు తన ఆస్తినంతటిని తీసుకుని వెళ్లి బయటికి పాడు చేసి తిరిగి వచ్చినప్పుడు ఎంత సంతోషంగా తండ్రి చేర్చుకున్నారో, ఒక వ్యక్తి తప్పిపోయి తిరిగి ఇంటికి చేరుకున్నప్పుడు మన తండ్రి అయిన యేసయ్య కూడా అంతే సంతోషంగా ఉంటారు అని చూపించటానికి చెప్పిన ఉపమానంలో నిజంగా ఇదే ఈరోజు మన అందరికీ, క్రైస్తవులమైన అందరికీ గొప్ప ఆదరణిచ్చే ఉపమానం. నేను పాపంలో ఉన్నానని నా తండ్రి నన్ను తిరిగి వచ్చినప్పుడు చేర్చుకోకుండా ఉండడు. నేను దాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరకు వెళితే తప్పకుండా నన్ను క్షమించి మరలా రిసీవ్ చేసుకుంటారు. ప్రవక్తలందరూ కూడా చెప్పిన ఉపదేశం ఇదే. ఏ ప్రవక్తల పుస్తకమైనా మీరు తీసుకోండి, మొదటిలో ఇశ్రాయేలును గురించి మొదలు పెట్టినప్పుడు మీరు ఈ తప్పు చేశారు, మీకు ఈ శిక్ష పడుతుంది అని చెప్పి చివరికి ఆ ప్రవక్తల పుస్తకాల చివరిలో ప్రతి పుస్తకంలోనూ మీరు తిరిగి రండి, మీరు పాపక్షమాపణ పొందుకోండి, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను అని తండ్రి ఇచ్చే పిలుపు అది. ఈ ఉపమానం ద్వారా ప్రవక్తలందరూ చేసిన ఉపదేశాన్ని చాలా స్పష్టంగా లూకా ఇక్కడ చూపించాడు. ఇంకా 3వ ఉపమానం ధనవంతుడు, బీదవాడైన లాజరు ఉపమానం. ఇక్కడ కూడా అంతే. బీదవారి పట్ల దేవునికి కలిగిన ఉన్నతమైన ఉద్దేశాన్ని చూపించిన ఉపమానం ఇది. ఈ లోకం బీదలను తృణీకరిస్తుంది, కానీ దేవుడైతే అలాంటి వారిని చాలా ఆదరించడానికి ఇష్టపడతారు. వారి పట్ల దేవునికి ఉన్నతమైన ఉద్దేశాలున్నాయన్న సంగతి లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉండటం మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇంకా ఈ సువార్తలో ప్రార్థన గురించి చాలా విస్తారంగా రాశాడు లూకా.
లూకా. యేసుప్రభు వారు ప్రార్థన చేసిన సందర్భాలు ఎక్కువగా రికార్డ్ చేయబడిన సువార్త ఇదే. విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అని లూకా రాసిన విధానం ఎలా ఉంటుందంటే, పౌలు తన పత్రికలో ఎడతెగక ప్రార్థన చేయండి అని రాసిన విధంగా ఉంది. ప్రార్థన యొక్క శక్తి ఎంతో అనుభవించిన వాడుగా లూకా ఇక్కడ కనబడుతున్నాడు. అదే విషయాన్ని సకల జనులకు తెలియచేస్తున్నాడు. ఈ రోజు మనకి కూడా యేసుప్రభు వారు చేసిన స్వస్థతలను గురించి ఇంకా ఎంతో డీటెయిల్డ్ గా రాసిన వాడు లూకానే. ఎమ్మాయి మార్గంలో శిష్యులతో కలిసి ప్రభువును అడటం కూడా లూకా ఒక్కడే రికార్డ్ చేశాడు. ఈ సువార్త అంతా ఎక్కువగా లేఖనాల గ్రహింపు ఎంత ప్రాముఖ్యమో, గ్రహించకపోతే ఎంత నష్టపోతామో వివరించినట్లుగా ఉంటుంది. పాపాత్మురాలైన స్త్రీ వచ్చి యేసయ్య పాదాలు కడగటం, ఆ చుట్టూ ఉన్న ప్రజలు వేరొక రకంగా అర్థం చేసుకోవడం, ఈయనకు ఈమెటువంటిదో తెలియదా అని అనుకోవడం, ఇవన్నీ కూడా రాయబడిన తర్వాత అక్కడ రాయబడింది విస్తారమైన పాపాలు ఆమెవి క్షమించబడ్డాయి, ఎందుకంటే ఆమె ప్రభువుని విస్తారంగా ప్రేమించింది కాబట్టి అని. వీటన్నిటిని బట్టి మనకు అర్థమవుతుంది యేసు ప్రభుని గురించి లూకా ప్రత్యేకంగా చూపించిన కొన్ని లోతైన సత్యాలు ఇవి అని. యేసయ్య ఎంత కరుణగల రక్షకుడో చూపించాడు. ముఖ్యంగా బీదలు, పాపులు, నిరాకరించబడిన వారి మీద ప్రభుకి ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ ఉందో, దృష్టి ఉందో తెలియచేశాడు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికే వచ్చారు యేసుప్రభు వారు అని ఆయనను గురించి చాలా స్పష్టంగా రాశాడు లూకా. జకయ్యను గురించిన సందర్భంలో ఈ మాటను మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు కేవలం అద్భుతాలు చేసిన దేవుడు మాత్రమే కాదు, మనల్ని వెదకి మనసును తెరచి మనలను మార్చి మనలను తనతో సహవాసంలోకి పిలిచిన గొప్ప రక్షకుడిన. పాపులను ప్రేమించినవాడు, బీదలను పైకి లేవనెత్తినవాడు, పాప క్షమాపణను ప్రకటించినవాడు, మనస్సులను తెరచి సత్యాన్ని గ్రహింపచేసినవాడు. ఈయనే మన యేసు ప్రభు వారు. అందుకే లూకా సువార్త మనకు ఒక పిలుపునిస్తుంది. వినడమే కాదు గ్రహించాలి అని, తెలుసుకోవడమే కాదు మారాలి అని, ఆశీర్వాదం పొందడమే కాదు మనం సాక్షులంగా నిలబడాలి అని. లూకా సువార్త చదివిన తర్వాత మన జీవితం మారకపోతే మనము విన్నాము కానీ గ్రహించలేదని అర్థం. గ్రహింపు శక్తినిచ్చే దేవుడు మనకున్నాడు. ఒకవేళ మనం గ్రహించలేకపోతే ప్రార్థిస్తే ఆయన తప్పకుండా మనలో ఈ అద్భుతాన్ని జరిగిస్తాడు. ప్రార్థించుకుందామా. సకల లోక పూజ్యుడా, సర్వలోక రక్షకుడా, మా ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రోజు ఈ లూకా సువార్తను ముగించుకోవడానికి మీరు చూపిన మహాకృపను బట్టి నీకు వందనాలైనా. ఎన్నో సంగతులు, ఎన్నో వాటిని గురించి ప్రభా మాకు వివరిస్తూ, పరలోకంలోని సంగతులు, భూలోకంలోని సంగతులు, మా వ్యక్తిగత సంగతులు, ప్రభా మిమ్మల్ని గురించిన ప్రత్యక్షతలు ఎన్నో మాకు అనుగ్రహించుకుంటూ వచ్చినందుకు మీకు వేల వేల స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం. ముఖ్యంగా గ్రహింపు శక్తిని గురించి ప్రభా గత కొన్ని రోజులుగా కొన్ని ధ్యానాల నుంచి మాతో స్పష్టంగా చెప్తూ ఉన్నావు. మేము ఇంత చదివి ఇంత తెలుసుకుని ఇంకా గ్రహించలేని స్థితిలో ఉన్నామంటే మా యొక్క దారిద్ర్యతను నీవు గమనించి ప్రభా అందులో నుంచి మమ్మల్ని బయటకు తీసుకుని వచ్చి ఆయన బీదలను ఎలాగైతే పైకి లేపుతున్నావో అలాగే మా దరిద్రతలో నుంచి మమ్మల్ని బయటకు తీసుకుని వచ్చి ఆత్మీయమైన సంపదతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. విశేషమైన సంపద, ఆ పరలోకపు నాయన మరి సంపదతో, ఆ సిరి సంపదలతో మమ్మల్ని ఆశీర్వదించమని బ్రతిమాలుతూ ఉన్నాం దేవా. ఈ లూకా సువార్తలోని సంగతులు ఎన్నిటికీ మేము మర్చిపోకుండానట్లుగా మా జీవన విధానంలో మీరు ప్రార్థన చేసిన తీరు తండ్రి, మీరు క్షమించిన తీరు, పాపులను ఎలా ప్రేమించావో ఆ రీతిగా ప్రభా మేము కూడా నాయన నశించిన వారి పట్ల బాధ్యత కలిగి ఉండడానికి, పాపులను ప్రేమించడానికి, మమ్మల్ని ఎంతగానో హింసించు వారి కొరకు ప్రార్థన చేయగలగటానికి ప్రభా నీవు చెప్పిన ప్రతి మాట ప్రకారం బ్రతకగలగడానికి మీ కృప మా పైన కుమ్మరించమని ప్రార్థిస్తూ ఈ మనవులన్నీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు. ఆమెన్.